హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది రియల్ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 3 మీకు ఎవరు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ టుడే ఈవినింగ్ అయితే మన ఛానల్లో హెల్ప్ ప్లేయర్ రేస్ సీజన్ 2 ఎపిసోడ్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో బ్లీచ్ యానిమే సోల్ సొసైటీ ఆర్క్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా మిస్ చేస్తుంటే ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి. అంతేకాకుండా ఎవరైనా కొత్త యానిమే వాచర్స్ ఉన్నారంటే దయచేసి మన ఛానల్లో ఉండే కంటెంట్ ని చూసి ఒకవేళ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కుదిరినంత హైప్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డీల్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి లార్డ్ స్పిరిట్ ఎంపరర్ అయితే చూపిస్తూ ఉంటాం. మనోడు బాధపడుతూ ఉంటాడు. నేను 5 ఏళ్ళు కష్టపడి సేకరించిన స్పిరిచువల్ ఎనర్జీ కూడా అసలు ఎలా వెళ్ళిపోతుందిరా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వంతాకైతే వన్ అసిస్టెంట్ వచ్చి లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గారు మీరు ఎందుకని అలా ఉన్నారు అనడంతో ఇంకా అప్పుడే వాడు కోపంగా వినితీరుతామట. అసలు ఎందుకంటారా మనం ఇన్నాళ్ళు సేకరించిన స్పిరిచువల్ ఎనర్జీ తగ్గిపోతుంది అనడంతో ఇంకా అప్పుడే వాడు చెప్తామట, రీసెంట్ గానే మనం సౌత్ లో ఉంచే ఆ బ్రాంచ్ కేవ్ అనేది డిస్ట్రాక్షన్ ఫాల్ అయింది. సో దానివల్లే మన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ తగ్గిపోయింది అని చెప్తాడు. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే ఎపిసోడ్ 1 లో మన జింకీ గాడు ఒక బ్లాస్ట్ అనేది చేస్తారు కదా, ఐ మీన్ ఒక కేవ్ అంతటిని కూడా. సో ఆ డిస్ట్రాక్షన్ వల్ల వీడి యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోయి ఉంటుంది. ఇంకా ఆ మాటలు స్పిరిట్ ఎంపరర్ గారు కూడా అయితే ఇదంతా నువ్వు నాకెందుకు చెప్పలేదు అనడంతో ఇంకా అప్పుడే అసిస్టెంట్ గారు భయపడుకుంటా, మీరే చెప్పారు కదా సార్, ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే ఫస్ట్ మనం నైట్ స్కాల్ క్రైసిస్ దాకా వెళ్ళి వాళ్ళ యొక్క మాన్యువల్ టెస్టింగ్ లో మనకి ఎంత డ్యామేజ్ వచ్చిందని చెప్పి తెలుసుకొని ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆ తర్వాత చెప్పన్నారు కదా అనడంతో, అసలు ఇట్లాంటి రూల్ పెట్టిండే చెత్త నా కొడుకు ఎవరు అనడంతో ఇంకా అప్పుడే అసిస్టెంట్ గారు భయపడుకుంటా, సార్ లాస్ట్ సంవత్సరం మీరే రూల్స్ మార్చారు గుర్తు లేదా అనడంతో ఇంకా అప్పుడే వాడు కూడా ఓ ఆ పిచ్చ నా కొడుకు నేనేనా అనుకుంటాడు. ఇంకప్పుడే మనోడు కూడా ఓకే ఎట్లాంటి వాడు తలుచుకున్నా సరే ఒకవేళ ఒక కేవ్ డిస్ట్రాయ్ అయినా సరే ఇప్పుడు నేనుండే ఈ సీక్రెట్ కేవ్ ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అని చెప్పి మన కేవ్ అయితే చూపిస్తారు. మనోడు ఇక్కడ సీక్రెట్ గా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడే మన అసిస్టెంట్ గారు కూడా సార్ నాకు ఒక ఐడియా వచ్చింది అండ్ మేము చేసిన రిపోర్ట్ లో మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మన కేవ్ ను బ్లాస్ట్ చేయించేది వీడే అని చెప్పి ఒక స్క్రోల్ అయితే ఇస్తాడు. ఇంకా ఆ లార్డ్ ఎంపరర్ గారు కూడా ఆ స్క్రోల్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో మన వాంగ్లింగ్ ఇంకా వాళ్ళ ఫాదర్ బొమ్మ అయితే ఉంటుంది. సో ఇంకా దాన్ని చూసిన వాడు కూడా ఓ వీడా అయితే వీడిని త్వరగా పట్టుకోవాలి అంటాడు. ఇంకా ఇక్కడ నుంచే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది వాంగ్లింగ్ వాళ్ళ ఫాదర్ రూమ్ తాకైతే షిఫ్ట్ అవుతుంది. వాళ్ళ డాడీ కంప్యూటర్ చూసుకుంటా పేపర్లన్నీ కూడా కింద పారేసి ఇన్ఫాక్ట్ తనకి ఇచ్చింది ఆర్థర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ని కూడా పక్కన కింద పడేసి మనోడు కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటాడు అనమాట. సో అప్పుడే న్యూస్ లో మనకు తెలిసేది ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ పార్ట్ నవల్ ఆన్లైన్ లో ఒక పోటీ అనేది పెట్టింటారు అనమాట. లైక్ ఇప్పుడు మనం ఒక స్టోరీ అనేది రాసుకుని ఉంటే ఆ స్టోరీని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే అండ్ ఆడియన్స్ దానికి బాగా అట్రాక్ట్ అయితే మనకు ఒక ప్రైజ్ ఇస్తారు కదా, సేమ్ టు సేమ్ అనమాట. సో అలాగే మనోడైతే తన యొక్క స్టోరీ రాయడం కోసం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. బట్ మన వాంగ్లింగ్ వాళ్ళ డాడీకి ఎటువంటి స్టోరీ ఆలోచనలు కూడా రావన్నమాట. బట్ ఈ గ్యాప్ లోనే న్యూస్ లో మాత్రం ది లెజెండరీ ఆర్థర్ వాంగ్ సీతు గారు కూడా ఈసారి పార్టిసిపేట్ చేస్తారు. మాకు తెలిసినంత వరకు ఈసారి కూడా ఆయనకే ఆర్థర్ ఆఫ్ ది ఇయర్ వస్తుందని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటారు. ఇంకా దాన్ని చూస్తేనే మనోడు అరే నాకు ఇంకా స్టోరీ ఐడియా కూడా రాలేదురా, నేను ఫుల్ గా అవుట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లో ఉన్నారా, నా వల్ల కాదురా అని చెప్పి తన తలకుండే విగ్ అనేది తీసేస్తాడు. ఇంకా దాన్ని చూస్తేనే వాంగ్లింగ్ ఫ్రాగిటు ఇంకా వాళ్ళ భార్య అయితే షాక్ అయిపోతారు. ఇంకప్పుడు వాంగ్లింగ్ గాడు ఏంటమ్మా నాన్నగారికి పిచ్చి పెట్టిందా అసలు ఎందుకని విగ్గు తీసేశారు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ చెప్తామట, మీ నాన్న కొత్తగా స్టోరీ రాయడం కోసం ఎంతో కష్టపడి తన యొక్క జుట్టు అంతా కూడా పోగొట్టుకున్నాడు, ఇంకా దాన్ని కవర్ చేస్తూనే ఒక విగ్గు పెట్టుకున్నాడు. అండ్ ఆయన అంతగా కష్టపడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు నీకు చెల్లెలు అనేది పుట్టబోతుంది కదరా, సో తనకి టెస్టులు చేయించడానికి అండ్ తనని పెంచడం కోసం మన దగ్గర డబ్బులు అనేది లేదు కదా, సో మీ నాన్న దానికోసమే మళ్ళీ ఆర్థర్ గా మారి ముందులాగానే ఒక స్టోరీ రాసి ఆర్థర్ ఆఫ్ ది ఇయర్ కొట్టేసి ఇంకా దాని నుంచి వచ్చే ప్రైజ్ మనీతో మన చెల్లెల్ని బాగా చూసుకుందాం అనుకున్నాడు. కానీ బట్ అది అయ్యే పనుల్లో లేదే. ఇన్ఫాక్ట్ ఆ పనిలో భాగంగా పడే మీ నాన్న ఇప్పుడు పిచ్చోడైపోతాడేమో అని నాకు భయంగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలైన మన వాంగ్లింగ్ గాడు ఒక రేంజ్ మోటివేషన్ అయిపోయి వెంటనే డోర్ తీసుకొని వాళ్ళ నాన్న తాకు వెళ్ళి, నాన్న ఆగండి మీకు నేనున్నా కదా ఎందుకని మీరు అంతగా కష్టపడతారో ఒక్క సెకండ్ ఆగండి, నా యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగిస్తానని చెప్పి మనోడు తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి ఒక మంచి స్టోరీని అయితే అక్కడ ఉండే పేపర్స్లో ఇంకా వాళ్ళ నాన్న రాస్తుండే ఐడియాస్ని వెతికి ఒక స్టోరీ రెడీ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే వాళ్ళ డాడ్ వద్దు వాంగ్లింగ్ అలా చేయకు, ఒకవేళ ఇప్పుడు కానీ నువ్వు ఇట్లాంటి పని చేసావంటే ఇప్పుడు ఇంటి పెద్దగా నువ్వు మారుతావు, కానీ అది నాకు ఇష్టం లేదు, కేవలం ఇల్లు అనేది నా యొక్క సంపాదన మీదే బతకాలి, సో ఇది నా ప్యాషన్ అనమాట, దయచేసి నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా షెట్ ఇంత పవర్స్ ఉన్నాయి సరే మా పిచ్చి డాడీ గారు అర్థమే చేసుకోడు వీన్సావు వీడి సాయికోన్లే అని చెప్పి వాడు దేనికొని వెళ్ళిపోతాడు. అలా మన వాంగ్లింగ్ వాళ్ళ డాడీ అయితే లిటరలీ కొన్ని రోజులంతా కూడా అదే రూమ్ లో బయటికి రాకోకుండా స్టోరీ కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. కానీ తనకైతే ఒక్క స్టోరీ కూడా రాదు. సో అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వన్ డే మార్నింగ్ మన సూరంగ్ అయితే వస్తుంది. సో వెంటనే వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ డోర్ తెరిచి సూరంగ్ నువ్వు వచ్చావా, ఓ ఉండు వెళ్ళి వాంగ్లింగ్ లేపుతానండంతో ఇంకా అప్పుడే మన సూరంగ్ కూడా లేదంకుల్ నేను నీకోసమే వచ్చాను అనడంతో ఇంకా ఆ మాటలిన్న వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ అయితే
అమ్మ అది కాదు నేను అట్లాంటి కాదు అనడంతో ఇంకప్పుడే సూరం కూడా అది కాదు అంకుల్, నేను చెప్పేది కూడా పూర్తిగా వినండి. ఇన్ఫాక్ట్ మీరు అవుట్ ఆఫ్ ఇన్స్పిరేషన్లో ఉన్నారు కదా, సో ఇంట్లో కూర్చుంటే మీకు ఎటువంటి స్టోరీ ఆలోచనలు కూడా రావు. కమాన్, మేము మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాము, మాతో పాటు రండి అని చెప్పి బయటికి పిలిచబోతుంది. అప్పుడే మనకి బస్ లాగా మారిండే ఫ్రాగీ 2ని ఇంకా వాంగ్లింగ్ని అయితే చూపిస్తారనమాట. లిటరలీ ఫ్రాగీ 2కి ఇంతకు ముందర ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నారని ఈ ట్రాన్స్ఫర్మేషన్ తోపుంది. సో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకా వెంటనే ఫ్రాగీ 2 మీద అయితే మన వాంగ్లింగ్, సూరంగ్ ఇంకా వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ ముగ్గురు కూడా ఎక్కి గ్యాల్లోకి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ గడ్ బస్ ఎక్కే లోపల వానికైతే ఒక డౌట్ అనేది వస్తుంది. అండ్ వెంటనే పక్కన తిరిగి ఆకాశంలో చూస్తే అక్కడ ఎవరు ఉండరు. బట్ ఆకాశంలో మేఘం మీద అయితే ఒక ఏజెంట్ గాడు ఉంటాడనమాట. వాడే లార్డ్ స్పిరిట్ ఎంపరర్ కింద ఉండే ఏజెంట్ గాడు. సో వాడు వాంగ్లింగ్ వాళ్ళ ఫాదర్ని అయితే గమనిస్తూ ఉంటాడు. బట్ వీడికి తెలియదు ఏంటంటే వాంగ్లింగ్ గడ్ ఆల్రెడీ వీడిని చూసేశాడు. ఇంకా వెంటనే ఫ్రాగీ 2కి ఒక ఐడియా ఇవ్వడంతో ఇంకా వెంటనే ఫ్రాగీ 2 తన బస్సును అనేది స్టార్ట్ చేసి వెంటనే గ్యాల్లోకి ఎగిరి ఆ అసిస్టెంట్ గాడు ఏ మేఘం మీద అయితే దాక్కున్నాడో వెళ్ళి దానికి క్రాష్ ల్యాండింగ్ ఇస్తుంది. దెబ్బకు వాడు ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఇంకా దాన్ని చూస్తేనే వాళ్ళ డాడ్ కూడా వాంగ్లింగ్ మనం దేనికన్నా గుద్దుకున్నామా అనడంతో లేదు నాన్న, మీరు జస్ట్ దాని గురించి ఏం పట్టించుకోవద్దండి, జస్ట్ ఎంజాయ్ చేయండి ఆ రైడ్ అని చెప్పి వెంటనే మనోళ్ళు అయితే చెంచావుని కలవడం కోసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దాకా అయితే వెళ్తారు. సో అక్కడ చెంచావ్ వాళ్ళ డాడ్ ఇంకా చెంచావ్ గడు ఇద్దరు కూడా వీళ్ళ గ్రాండ్ వెల్కమ్ ఇస్తారు. లిటరలీ చెంచావ్ కానీ వాళ్ళ డాడ్ అయితే మన వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ దాకా వచ్చి, ఓ వాంగ్ సేత్ గారు మీరు అవుట్ ఆఫ్ ఇన్స్పిరేషన్లో ఉన్నారంట కదా, కమాన్ మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనేది చూపిస్తాను. ఇన్ఫాక్ట్ ఇది మా యొక్క పూర్వీకుల నుంచి వస్తుండే ఆచారం అనమాట. సో దీన్ని మేము యాన్సిస్టర్ సైబర్ టెక్నిక్స్ అని పిలుస్తాము. సో ఈ టెక్నిక్స్ మీకు చూపించడంతో మీకు కొంచెం ఇన్స్పిరేషన్ రావచ్చు అని చెప్పి మన చెంచావ్ గడు ఇంకా వాళ్ళ డాడ్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క వెపన్స్ తీసుకొని ఒక స్లైస్ ఇస్తారనమాట. ఇంకా ఆ స్లైస్ వల్ల వీళ్ళిద్దరూ చేసిండే అటాక్ కి ఒక రాయి కూడా 2 ముక్కలు అయిపోతుంది. ఇంకా దాన్ని చూసిన చెంచావ్ గడు ఏంట్రా మనం నరకంలోకి వచ్చామా, అసలు ఏంద్రో వీళ్ళు చేస్తున్నారని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇంకప్పుడే చెంచావ్ కానీ వాళ్ళ నాయన మన వాంగ్ సీతుకి తన యొక్క వెపన్ ఇచ్చి కమాన్ మీరు కూడా ఇలాగే స్ట్రైక్ ఇవ్వండి అని చెప్పి ట్రై చేస్తాడు. ఇంకా మనోడు ట్రై చేసే ఈ గ్యాప్లో అయితే ఆ అసిస్టెంట్ గారు ఇంకొకసారి వచ్చి ఓ షెట్ ఇంతకు ముందర నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అది కావాలని చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ కంటే దలోడ్లో ఎక్కువ స్పిరిచువల్ ఎనర్జీ ఉందనుకుంటా, నన్ను ఎలా గమనించాడో నాకు అర్థం కాలేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ అయితే ఆ సైబర్ వెపన్ మీలా కింద పడేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే అంకుల్ చెన్ వచ్చి ఓకే మీలో స్పిరిచువల్ ఎనర్జీ తక్కువ ఉన్నట్లుంది, మీరు దీన్ని మొయిలేరులే, కమాన్ మీ అబ్బాయి ట్రై చేస్తున్నాడు చూడండి అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఆ స్క్వాడ్ని బాగా పట్టుకొని జస్ట్ చిన్నగా అలా స్లైస్ ఇస్తారు లేదో ఆ అటాక్ అనేది చెట్టుకు తగులుతుంది. కానీ ఆ చెట్టు కట్ట కాదు, బట్ ఆ చెట్టు వెనకలు ఉండే ఆ అసిస్టెంట్ కానీ యొక్క బట్టలన్నీ కూడా కట్ అయిపోతాయి. ఇంకా దాన్ని చూస్తేనే అంకుల్ చెన్ అయితే ఓకే నీలో పవర్ బాగానే ఉంది, బట్ నువ్వు చేసే అటాక్ అనేది కంట్రోల్ లేదు, ఒకవేళ నువ్వు చేసిన అటాక్కి కంట్రోల్ ఉండింటే ఈ పాటికి ఆ చెట్టు 2 ముక్కలు అయ్యేది, ఏం పర్లేదు మీ నాయనతో పోల్చుకుంటే నువ్వు బాగానే ఉన్నావు, అయినా నువ్వు మా వాడు ఇద్దరు కూడా ఫ్యూచర్లో మా యొక్క లెగసీని మూవ్ చేస్తారు అనడంతో ఇంకా ఆ మాటలైన చెంచాగాడు వెంటనే వాంగ్లింగ్ అని హక్ చేసుకొని చూసావరా మమ్మ మా నాన్న నన్ను పొగిడాడని చెప్పి సంబరపడుతూ ఆనంద బాష్పాలు ఇచ్చుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే అంకుల్ చంద్ అరే మగాడు ఎప్పుడు అలా సిగ్గుపడకూడదు, సిగ్గు లేదారా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఫ్యూచర్లో నా యొక్క లెగసీని కంటిన్యూ చేసినా సరే నా మాదిరి గంభీరంగా ఉండాలి అనడంతో ఇంకప్పుడే మనోళ్ళు కూడా ఓకే అంటారు. సో ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ అనేది గోవా వాళ్ళ ఫ్యామిలీ దాకా వస్తుంది. ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ వాళ్ళ ఫాదర్ని గోవా గడి పిలుచుకొని వెళ్ళి కమాన్ సార్ నేను మీకు ఒక మసాజ్ చేపిస్తాను, దీనివల్ల మీ యొక్క ఎనర్జీ ఇంకా ఇన్స్పిరేషన్ అండ్ మీ తెలివితేటలు అన్నీ కూడా పెరిగిపోతాయి అని చెప్పి వెంటనే సీజన్ 3లో మనం ఎలాగైతే స్పిరిట్ బీస్ట్లని వాళ్ళు పోకిమాన్ టాయ్స్ ఉపయోగించుకొని బంధిస్తారో అట్లాంటి ఒక టాయ్ని బయటికి తీసి వెంటనే లైట్నింగ్ బియర్ని సమన్ చేస్తారు. ఇంకా లైట్నింగ్ బియర్ని చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకప్పుడే ఆ లైట్నింగ్ బియర్ అయితే వాంగ్లింగ్ వాళ్ళ డాడీని ఒక చోట కూర్చోబెట్టి తనకు ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాను అంటుంది. ఇంకా ఆ మాటలైన సూరంగ్ పాప షాక్ అయ్యి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు షాక్ ఎవరు ఇస్తారు అనడంతో ఇంకప్పుడే గోవాగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట ఇదేం డైరెక్ట్ షాక్ కాదు, దీన్ని ఒక టెక్నిక్ అంటారు, దీన్ని అక్కుపంచర్ టెక్నిక్ అంటాము. అండ్ ఈ టెక్నిక్ ద్వారా మేము ఇచ్చే ఆ ఎలక్ట్రిక్ షాక్ అనేది వాంగ్లింగ్ వాళ్ళ డాడీకి అయితే అన్ని నరాల్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా మూవ్ చేసి అండ్ ఆ అటాక్ వల్ల ఆయన యొక్క మైండ్ అనేది ఎంతో బాగా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ షాక్ వల్ల ఆయన యొక్క మెదడు ఐక్యూ అనేది ఖచ్చితంగా పెరుగుతుందిలే, జస్ట్ నువ్వు వెయిట్ చేయని చెప్పి చిన్నగా ఒక షాక్ ఇస్తాడు. దెబ్బకు వాంగ్లింగ్ వాళ్ళ డాడీకి అయితే మైండ్ పోతుంది. ఇంకప్పుడే సూరం కూడా ఇంకా ఆపేరా ఇప్పటికే నువ్వు 10 మిలియన్ వోల్ట్స్ సర్క్యూట్ అనేది ఆయనకి ఇచ్చావు, ఇంకా ఆపే అనడంతో ఇంకప్పుడే మన గోవాగాడు ఏం పర్లేదు సార్ జస్ట్ ఈ చిన్న దాని యొక్క పిల్లతో ఒకసారి ట్రై చేయండి అప్పుడు ఇంకా పెరుగుతుందని చెప్పడంతో ఇంకప్పుడే మనోడు జస్ట్ దాన్ని అలా చేతుల్లోకి ఇంచుకుంటే లేదో అది దానికంటే ఇంకో 10 రెట్లు ఎక్కువ ఎలక్ట్రిక్ షాక్ని ఇవ్వడంతో దెబ్బకి వాంగ్లింగ్ వాళ్ళ డాడీకి అయితే మైండ్ పోతుంది. ఇంకా దాన్ని చూస్తుంటే వాంగ్లింగ్ గాడు నాన్న మీకు బాగానే ఉంది అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఇన్స్టెంట్గా మారిండే మన వాంగ్ సీతోని అయితే మనకు చూపిస్తారు. ఈ లంజా కొడుకు ఎవరు, ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ
అండ్ ఈ గ్యాప్ లోనే అసిస్టెంట్ గారు మళ్ళీ ఎంట్రీ ఇస్తాడనమాట. సో ఈసారి మనోడు గోహ వాళ్ళ యొక్క ఇంటి పైన పెంకుల మీద అయితే దాక్కుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ లైట్నింగ్ బియర్ యొక్క పిల్లని చూసి, ఓకే ఈ లైట్నింగ్ బియర్ పిల్ల ఇక్కడ ఉందేంటి, ఒకవేళ నేను కానీ దీన్ని సమన్ చేసి మా యొక్క లార్డ్ ఎంపరర్కి ఇస్తే ఆయన ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటాడని చెప్పి ఆ పోకిమాన్ టాయ్ని సుడతాడు. కానీ బట్ ఆ అటాక్ అనేది వెళ్ళి ఆ లైట్నింగ్ బియర్ పిల్ల యొక్క తలకు తగలడంతో వెంటనే ఇంకా ఆ పిల్ల కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తుంటే వాళ్ళ అమ్మ నా కొడుకుని డ్యామేజ్ చేస్తావరా అని చెప్పి వెంటనే వాడి మీద అయితే లైట్నింగ్ జుమ్ముతుంది. ఇంకా దాన్ని చూసి భయపడుకుంటా అమ్మ వదిలేయమ్మ అంటున్నా సరే అటాక్ అనేది మనోడు తగిలించుకొని దెబ్బకి ఈసారి ఇంకో 3000 కిలోమీటర్ల అవతలకి ఎగిరిపోతాడు. ఇంకా దాన్ని చూసిన మన వాళ్ళందరికీ కూడా మైండ్ పోతుంది. అండ్ లిటరల్లీ వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ ఇంకా చాలా ఆపండి అయ్యా మమ్మల్ని వేరే చోటుకి పిలిచకపోండి అంటంతో అండ్ ఈసారి సీన్ అనేది షాంఘై మార్కెట్లోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ మార్కెట్లో మన వాళ్ళంతా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ అయితే చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటారు అనమాట. ఆయన ఎందుకంటే ఇంత ముందు ఇచ్చిన ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఆయన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ అయ్యి ఆయన చుట్టూ కూడా ఆరెంజ్ కలర్ లో లైట్నింగ్ వస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తుంటే సూరంగ్ ఇంకా ఫ్రాగిటు ఇద్దరు కూడా ఇంతకు ముందర ఇచ్చిండే ఆ లైట్నింగ్ అటాక్ వల్ల ఇంకేమైనా పిచ్చి పట్టింది అనడంతో ఇంకా అప్పుడే ఫ్రాగిట్ కూడా అట్లాంటిది ఏం లేదు, జస్ట్ తన యొక్క ఐక్యూ పెరిగింది, సో దానివల్ల ఇలా జరుగుతుంది అంటాడు. కానీ బట్ తన మనసులో ఒక డౌట్ అనేది ఒకప్పటి నుంచినే ఉంటుంది. ఎందుకంటే వాంగ్లింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా నార్మల్ కల్టివేటర్సే. అండ్ ఇద్దరు నార్మల్ కల్టివేటర్స్కి ఇట్లాంటి అన్లిమిటెడ్ కల్టివేటర్ అయిన వాంగ్లింగ్ ఎలా పుట్టాడని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఫ్రాగిట్కి వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చిందంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళు వీ వాంట్ ఆన్సర్ అని చెప్పి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమందికి తెలీదో. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇలా మన వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ నడుచుకుంటా ఒక కత్తుల షాప్ దాకా వెళ్ళి అండ్ అక్కడ ఉండే ఒక కత్తిని చూసి, వాంగ్లింగ్ ఈ కత్తిని చూసావా, చిన్నప్పుడు నీకు నేను ఇట్లాంటి ఒక చెక్క కత్తిని కొనిచ్చాను గుర్తుందా అనడంతో ఇంకా అప్పుడే ఒకసారిగా మన జింకీ గాడు వాంగ్లింగ్ గాడు ఆ ముందర ఉండే కత్తుల అమ్మాయిని చూస్తారు. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు, జింకీ వాళ్ళ సిస్టర్ అనమాట. ఇంకా అప్పుడే జింకీ వాళ్ళ సిస్టర్ కూడా, ఓ ఫైనల్ గా నువ్వు వచ్చేసావా, నీ కోసమే కదరా ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూసాను, ఫైనల్ గా నువ్వు నీ ఇండ్లు దాటి బయటకు వచ్చావు అని చెప్పి వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ మీద అయితే అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ బట్ ఈ గ్యాప్ లోనే అటాక్ అనేది మన వాంగ్లింగ్ గాడు అయితే డాట్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి, అసలు నువ్వు ఎందుకని రా మధ్యలో వస్తున్నావు, దయచేసి నువ్వు పక్కనకి వెళ్ళిపో, ఇన్ఫాక్ట్ ఆ ముసలోడి వల్లే ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అయ్యావు, అసలు ఇన్నాళ్ళ తర్వాత నేను నిన్ను కలిసినా సరే నువ్వు ఎప్పుడైనా నన్ను అక్కగా చూసుకున్నావరా, అట్లాంటిది ఇప్పుడు నేను ఆ ముసలోని చంపుతుంటే ఎందుకు అడ్డం వస్తున్నావు అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా స్క్వాడ్ తీసుకొని మన వాంగ్లింగ్ కూడా ఆ అటాక్స్ అన్ని కూడా డిఫెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ అయితే మధ్యలోకి రావడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గాడు, నాన్న మీరు మధ్యలోకి రాకండి మీకు గాయాలు తగులుతాయండంతో ఇంకప్పుడే వాళ్ళ డాడ్ కూడా, ఈ లోకంలో నీకంటే ప్రమాదకరమైన మనిషి ఎవరు లేరులేరా, పక్కన తప్పుకుంటాడు. ఇంకా మాటలిన మన వాంగ్లింగ్ గాడు జస్ట్ తన మనసులో, నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అలా మన వాంగ్లింగ్ పక్కన తప్పుకోవడంతో ఇంకప్పుడు వాళ్ళ డాడ్ తన తాకు వెళ్ళి, దయచేసి నన్ను క్షమించమ్మాయి, అండ్ నా కొడుకు చిన్నప్పుడు కోరుకున్నాడు అని చెప్పి తనకు ఆ స్క్వాడ్ కొనిచ్చా. కానీ ఆ రోజు నా దగ్గర డబ్బులు లేక ఆ పౌచ్ అనేది కొనిలేదు. ఇన్ఫాక్ట్ ఆ పౌచ్ లోపల నీ ఆత్మ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు. అండ్ ఇన్నాళ్ళలో జింకి ప్రతిరోజు కూడా నిన్ను తలుచుకుంటూ ఉన్నాడు అండ్ ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు, దయచేసి మీ మధ్యలో ఈ గ్యాప్ రావడానికి కారణం నేనే, నన్ను క్షమించడంతో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా, నువ్వు సారీ చెప్తే నేను అన్ని మర్చిపోతాను అనుకున్నావా, లిటరలీ నువ్వు నాకు అస్సలు నచ్చదని చెప్పి తనని తిడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికైతే ఆ అసిస్టెంట్ గ్యాంగ్ వాళ్ళు ఈసారి గ్యాంగ్ అంతా కూడా వస్తారు. ఇంకా అప్పుడే అసిస్టెంట్ గ్యాంగ్ కూడా, ఇన్నాళ్ళలో నా జీవితంలో నేను నా అసిస్టెన్స్ ని ఒక్కసారి తెచ్చుకున్నాను, అది నీకోసమే, ఇప్పుడు మా స్పెషల్ ర్యాబిట్ ఫోర్స్ అంతా కలిసి నిన్ను ఓడిస్తామరా వాంగ్ సూట్ గా అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని కూడా అటాక్ చేయడానికి అయితే వాళ్ళ మధ్యలోకి దుంకుతారు. అండ్ ఈ గ్యాప్ లోనే దాన్ని చూస్తూనే జింకీ గాడు, అక్క నేను నిన్ను ఎలాగైనా కాపాడాలని చెప్పి ఒక్కసారిగా తన స్పిరిట్ ఆత్మ అయితే వచ్చి తన యొక్క సిస్టర్ సోల్ తో అయితే మర్జ్ అయిపోతుంది. అండ్ ఒక్కసారిగా అక్కడంతా కూడా పెద్ద పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇంకా అసిస్టెంట్ గ్యాంగ్ వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఇంకా మన జింకీ గ్యాంగ్ సోల్ వచ్చి స్క్వాడ్ గా, ఇంకా తన సిస్టర్ సోల్ వచ్చి పౌచ్ గా మరి ఆ రెండు కూడా మెర్జ్ అయిపోతాయి అనమాట. ఇంకా దాన్ని చూస్తుంటే వాంగ్లింగ్ డాడ్ కి అసలు ఏం అర్థం కాదు. అప్పుడే వాంగ్లింగ్ గారి దగ్గరికి వచ్చి, నాన్న వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మెర్జ్ అయ్యారు, సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలియక ఒక కొత్త ఫామ్ అయితే రాబోతుంది అని చెప్తారు. ఇంకా దాన్ని చూస్తుంటే సూరంగ్, ఏంటి వాళ్ళిద్దరు మెర్జ్ అయ్యారా, అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ గాడు, ఇప్పుడు ఒక కొత్త సోల్ రాబోతుంది అండ్ ఆ సోల్ పేరే జిన్ బై అంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గా మన జిన్ బై అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపిస్తారనమాట. లిటరలీ ఫుల్ బ్యాడ్ యాస్ గా ఉంటుంది. ఇంకా కొత్త ట్రాన్స్ఫర్మేషన్ లేక వచ్చిండే మన జింకే గడు, సారీ జిన్ బై గడ్ అయితే వాంగ్లింగ్ నడుతామట. ఓకే మాస్టర్ ఇప్పుడు నేనేం చేయాలి అనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ గడ్ కూడా, ఏం చేయాలో నీకు తెలుసు కదా, అన్నిటిని డిస్ట్రాయ్ చేసి పారేసి అంటాడు. అలా మన వాంగ్లింగ్ గడు వాళ్ళ డాడ్ని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళ డాడీ అడుగుతామట, మనం ఎందుకని నీ స్క్వాడ్ని వదిలేసి వస్తున్నాం అనడంతో, మీ ఇంటిదంతా వాడే చూసుకుంటారులే మీరేం భయపడకండి అంటాడు. ఒకవేళ ఇక్కడ జరుగుతున్నది న్యూస్లో వస్తారా అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గడ్ కూడా అదంతా చూసుకోవడం కోసం మనకంటూ ఒక కాపలా కుక్క ఉన్నాళ్ళండి, అదే మాస్టర్ జీ గడ్ ఉన్నాడు, మీరేం భయపడకండి అనడంతో
వాళ్ళ డాడ్ కూడా నార్మల్ అయిపోతాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉందన్నమాట. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో వాళ్ళ నాన్న సక్సెస్ఫుల్ గా ఒక ఇన్స్పిరేషన్ అనేది తెచ్చుకొని ఒక స్టోరీ అనేది రాస్తాడు. అండ్ ఆ స్టోరీలో ఏముంటుందంటే కుటుంబం ఎంతో విలువైనది, కుటుంబంలో ప్రతి ఒక్కరూ మనల్ని కాపాడాలని చూస్తారు. కొన్నిసార్లు మనం కుటుంబం వాళ్ళతో గొడవ పడతాం. అండ్ కొన్నిసార్లు బాధ్యతలు తీసుకొని కుటుంబం కోసం ఏమైనా చేస్తాం. అండ్ కొన్నిసార్లు మన యొక్క సిచ్యువేషన్స్ ని అండ్ మన లెగసీని అనేది కుటుంబం తర్వాత జనరేషన్స్ కి అయితే పాస్ చేస్తాం. అండ్ ఇన్ని చేసినా సరే మనం కేవలం కోరుకునేది అండ్ ఆనందంగా మనం కలిసి ఉండేది కుటుంబంతోనే. సో కుటుంబాన్ని ఎప్పటికీ కానీ మరవకండి అండ్ కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఇట్లు మీ ఆర్థర్ అని వాంగ్లింగ్ వాళ్ళ డాడీ అయితే ఆ స్టోరీని కంప్లీట్ చేస్తాడు. అండ్ ఆ స్టోరీకి అందరూ కూడా మెచ్చి ఆయనకి ఈసారి కూడా ఆర్థర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అయితే ఇస్తారు. అండ్ ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్ తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు. థ్యాంక్స్, నమస్తే.